ఎలాంటి దెబ్బ తగలకుండా తొంటి ఫ్రాక్చర్ అనేది అవుతుందా? ఇది ఎవరికైనా చెప్పామనుకోండి ఏమంటారు, తొంటి దగ్గర ఎముక చాలా పెద్దగా ఉంటుంది కదా డాక్టర్ గారు, బలంగా ఉంటుంది, అసలు దెబ్బ తగలకుండా ఎలా ఇరుగుతుంది అని అడుగుతారు. అది విరగొచ్చు. దాన్ని మనం పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. అంటే ఈ ఎముక అనేది బాగా వీక్ అయిపోయి కొన్నిసార్లు ఎలాంటి దెబ్బ తగలకుండా కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. మా ప్రాక్టీస్ లో ప్రధానంగా ఇవి 2 కండిషన్స్ లో చూస్తాం. ఒకటి ఏంటంటే ఆస్టియోపోరోసిస్. ఇది మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకలు అనేది పలచబడతానే ఉంటాయి. సో ఎముక అనేది వీక్ అయిపోయి కొన్నిసార్లు చిన్న చిన్న దెబ్బలకి మంచం మించి కింద పట్టడం కానీ, కాలు ఏమైనా లైట్ గా ట్విస్ట్ అవ్వడం కానీ దీనికి కూడా ఫ్రాక్చర్ అవుతుంది. కొన్నిసార్లు అసలు ఎలాంటి దెబ్బ తగలకుండా మన బాడీ వెయిట్ కూడా ఆ బోన్ అనేది మొయ్యలేక ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటది. ఇలాంటప్పుడు ఎలాంటి దెబ్బ తగలాల్సిన పని లేదు, నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, జారి కింద పడిపోతారు. ఇదేంటంటే పెథలాజికల్ ఫ్రాక్చర్. ఇది దేని వల్ల వచ్చింది? ఈ ఎముక పలచబడిపోవటము అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చింది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే బోన్ ట్యూమర్స్. అంటే మన బాడీలో ఎక్కడో క్యాన్సర్ రావటము, థైరాయిడ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఇది తొంటి ఎముక దగ్గర స్ప్రెడ్ అయిపోయి ఆ తొంటి ఎముక అనేది బాగా వీక్ అయిపోతుంది. అలా వీక్ అయిపోవటం వల్ల ఫ్రాక్చర్ అవుతాయి. సో ఒకసారి పెద్ద వయసు వాళ్ళకి ఫ్రాక్చర్ అయింది, ఎలాంటి దెబ్బ తగలకుండా ఎముక విరిగింది అన్నప్పుడు ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వల్ల కానీ లేదా పొరపాటుని ఈ బోన్ క్యాన్సర్స్ నుంచి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది అందించాల్సి ఉంటుంది.